వైశాఖ పురాణము 14వ అధ్యాయము. కుమారస్వామి ఆవిర్భావం. ప్రళయకాల రుద్రుడైన మహేశ్వరుని కోపాగ్నికి మన్మధుడు మాడి బూడిదైపోయాడు. మన్మధుడు భస్మమగుటచే అతని భార్య అయిన రతీదేవి మిగుల దుఃఖించింది. ఒక్కసారిగా అనుకున్నదొకటి జరిగినదొకటి అవటంతో రతీదేవి తట్టుకోలేకపోయింది. నాథుడు లేని నేనెందుకనుకొని సతీసహగమనం చేయుటకు సిద్ధపడింది. వసంతుడు ఎంత బ్రతిమాలినను వినలేదు. స్నానము చేసి పితృదేవతలకు నమస్కరించింది. ఇంకా అగ్నిలో దూకబోవు సమయంలో ఆకాశవాణి ఇట్లు పలికింది: రతీదేవి, నీ పాతివ్రత్యము కడు శ్లాఘనీయమైనది. మరణాంతరము నీ నాథుడు శ్రీకృష్ణావతారములో రుక్మిణీ కృష్ణులకు పుత్రుడుగా ఉదయించగలడు అని దీవించింది. ఇంతలో ఇంద్రాది దేవతలు, అగ్నిదేవుడు, బృహస్పతి మున్నగు వారందరూ వచ్చి అనేక వరములు రతీదేవికి ప్రసాదించారు. అమ్మా రతీదేవి, నీ ఆత్మత్యాగ ప్రయత్నమును విరమించుకో. నీ భర్త మరణించిన తర్వాత శ్రీకృష్ణ అవతారములో యాదవుల కులమందు శ్రీకృష్ణునికి పుత్రుడుగా పుట్టుననియు బ్రహ్మ శాపమున శంబరాసుని వద్ద ఉండగా నీవు నీ భర్తను కలుసుకొనగలవనియు చెప్పిరి. ముఖ్యంగా నీ నాథుడగు మన్మధుడు మరణించినను నీకు కనిపించుచూనే ఉండుననియు దీవించారు. కావున నీవీ ప్రయత్నమును మానుము, నీకు శుభములు కలుగునని చెప్పారు. అంతటా రతీదేవి ఆ ప్రయత్నమును విరమించుకొని దేవగురువైన బృహస్పతితో, స్వామి, నేనేల పాపము చేసి తిని నాకీ దుర్గతి దాపురించింది అని ప్రశ్నించింది. రతీదేవి జన్మరహస్యమును బృహస్పతి ఇట్లు విశదీకరిస్తున్నాడు. అమ్మా రతీదేవి, నీ భర్తతో సహా నీవు పూర్వజన్మలో మందరుడు, సుందరి అనే పేర్లతో మెలుగుతుండేదానివి. ఒకనాడు నీవు రజోవతివైయుండి కూడా వెలువల ఉండక నీ గృహమును అపవిత్రము చేసితివి. మానవ ధర్మం ప్రకారం రజోవతి అయిన స్త్రీ 5 రోజులు బయట ఉండాలని కదా ఆచారము. మరి నీవు బహిష్టులో కూడా బయట ఉండకుండా అనాచారముగా ఇంటనే సంచరించితివి. అందుకే నీకీ జన్మలో ఇట్టి దుర్గతి కలిగినది. కావున నీ భర్త నీకు నిత్యము కనిపిస్తూ నీ చుట్టూ తిరుగాడుతూ ఉండాలంటే నీవొక వ్రతమును చేయాలి. అదే వైశాఖ మాస వ్రతము. వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ఉండగా ప్రాతకాలమున లేచి స్నానపానాది కార్యక్రమాలు ముగించుకొని ఆ శూన్యశయన వ్రతమును చేయాలి. శ్రీ మహావిష్ణువును పూజించాలి. విష్ణు పురాణాలు వినుటయు, విష్ణు భజనలు చేయుటయు, శ్రీ మహావిష్ణువునందు త్రికరణ శుద్ధిగా నుండినచో నిత్యము నీ భర్త నీ చెంతనే తిరుగాడును అని వైశాఖ మాస వ్రతము ఎట్లా ఆచరించాలో చెప్పాడు. వారందరూ చెప్పినట్లు రతీదేవి ఆచరించగా మన్మథుడు రతీదేవికి కనిపించసాగాడు. భర్తతో రతీదేవి రత్యానందమును పొందుతూ సుఖముగా నుండెను. స్వామి, మరి నా భర్త ఇట్లు అర్ధాంతరంగా అస్తమించుటకు కారణమేమయ్యుండును అని ప్రశ్నించింది. రతీదేవి, నీ భర్త మందరుడు కూడా వైశాఖ మాస ధర్మములను పాటింపక, దానధర్మాలు చేయక, వైశాఖ మాసమందు చేయవలసిన కృత్యములు ఆచరించనందున వలనే అతని శరీరము భస్మమైనది. చేయునది లేక రతీదేవి అదృశ్య రూపములోనున్న మన్మథునితో తిరుగాడుచూ సుఖించసాగింది అని విన్నవించాడు. మన్మథుని భస్మము గావించిన మహేశ్వరుడు ఆ ప్రాంతమందు ఉండలేక కైలాసానికి వెళ్ళిపోయాడు. పరమేశ్వరుని పరిణయమాడాలనే పార్వతి కోరిక ఫలించనందున దుఃఖించసాగింది. అంతటా తండ్రి హిమవంతుడు కూతురిని అనునయించి ఓదార్చి ఇంటికి తీసుకొని పోయాడు. శివుని పట్ల మిక్కిలి ప్రేమానురాగాలున్న పార్వతి అతనినే తలంచుచు నిత్యము అతని ధ్యాసలోనే గడుపసాగింది. నిద్రాహారాలు మానివేసింది. తల్లిదండ్రులు, బంధువులు ఎంత చెప్పినను వినలేదు. విసిగిస్తున్న వారిని విస్మరించింది. గంగానది తీరమందొక కుటీరం ఏర్పరచుకొని శివునికై ఘోర తపస్సు చేయనారంభించింది. ఈశ్వరుడు కూడా పార్వతి అంటే ప్రేమగా ఉండేవాడు. అతనికి కూడా పార్వతి పట్ల ప్రేమ అంకురించి
పార్వతి యొక్క మనస్సును పరీక్షింపనించి తనపై పార్వతికి ప్రేమ ఉన్నదో లేదో అనే భావంతో ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి వేషమును ధరించి ఆమె కుటీరమును ప్రవేశించాడు. ఆమె మనస్సెట్టిదో గ్రహింపనించి ఆమె ముందు శంకరుని గురించి పలు పరుషవాక్యములు ఆడాడు. బ్రహ్మచారి శంకరుని పట్ల వాగిన నిందావాక్యములకు పార్వతి మిగుల కోపించింది. వెంటనే శివుడు తన నిజరూపముతో పార్వతికి ప్రత్యక్షమయ్యాడు. నీకేమి వరం కావాలో కోరుకోమన్నాడు. మీరే నా భర్త కావాలని వరమడిగింది. పార్వతీ పరమేశ్వరుడు కూడా పరమానందము చెందాడు. శీఘ్రమే సప్తఋషులను అక్కడికి రప్పించి మీరు హిమవంతుని ఒప్పించి మా ఇద్దరికీ వివాహము కావించవలసిందని ఆజ్ఞాపించాడు. సప్తఋషులు సంతసమంది సంతోషముతో హిమవంతుని కడకు పోయారు. వేంచేయుచున్న సప్తమహారుషులను చూచిన హిమవంతుడు వారికెదురుగా వెళ్ళి సగౌరవముగా తన గృహమునకు తోడ్కొనిపోయాడు. హిమవంతుడు వారిని ఉచిత రీతిని సత్కరించి అర్ఘ్యపాద్యాదులతో వారిని ఉచితాసనంపై ఆశీస్సులు గావించాడు. వారిని కుశల ప్రశ్నలతో సంతుసులను చేసి వారి రాకకు గల కారణమేమిటో సెలవెయ్యమన్నాడు. ఓ హిమవంత, నీ ఆదరాభిమానములకు కడు సంతసించితిమి. మేము విన్నవించినది శ్రద్ధగా వినుము. కొంతకాలము కిందట దక్ష ప్రజాపతి జ్యేష్ఠపుత్రి అయిన సతీదేవి తన తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని వీక్షింపగోరి ఆహ్వానము లేకున్నను పుట్టింటికి వెళ్ళి పలు అవమానాలకు కష్టాలకు గురికాబడి సహించలేక అగ్నిలో బడి ఆత్మత్యాగము చేసుకున్న వైనం నీకు తెలిసిందే గదా. ఆమెయే నీ ఇంట నీ కుమార్తె పార్వతిగా పుట్టి పెరుగుచున్నది. పార్వతికి పరమేశ్వరుడే తప్ప మరొకడు భర్త కాజాలడు. వారిద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలను కలిగియున్నారు. కావున నీవు నీ కుమార్తెను ఆ పరమేశ్వరునికి ఇచ్చి పరిణయము గావింపుము. నీ పూర్వజన్మ సుకృతము వలన నీకీ భాగ్యము లభించినది అని చెప్పారు. సప్తఋషులు చెప్పిన దానిని విన్న హిమవంతుడు సంతోషముతో ఉబ్బితబ్బిపోయాడు. మహర్షులారా, పరమేశ్వరుని పరిణయమాడవలెనని పార్వతి ఉవ్వీలూరుచున్నది. ఆమె ఏనాడో మహేశ్వరునిపై తన మనస్సును లగ్నము చేసుకొన్నది. పరమేశ్వరుడే తన భర్త కావలయుననే దృఢదీక్షతో ఘోర తపస్సును చేస్తున్నది. పరమేశ్వరుడే నాకు అల్లుడవుతాననటం కన్నా కావలసిందేముంటుంది? కావున ఆ సాంబశివునితో నా పూర్తి అంగీకారమును తెలియజేయండి. వారిద్దరి వివాహ కార్యమంతయు మీరే దగ్గరయుండి నిర్వహించండి అని సంతోషముతో చెప్పాడు. హిమవంతుని అంగీకారమును పొందిన సప్తమహారుషులు శంకరుని వద్దకు వెళ్ళి సంతోషముతో ఈ శుభవార్తను తెలియజేశారు. పెద్దలందరూ పార్వతీ పరమేశ్వరుల వివాహానికి సంతోషముతో అంగీకరించారు. దేవాది దేవతలు, మహర్షులు, అష్టదిక్పాలకులు, బ్రహ్మ, విష్ణువులందరూ కడు ముదమంది తారకాసుర సంహారమునకు అంకురార్పణ మొదలైంది సంతసించారు. పార్వతీ పరమేశ్వరుల పరిణయము. విఘ్నులు వివాహ ముహూర్తమును నిర్ణయించారు. సప్తమహారుషులు శంకరుని పెండ్లి కుమారునిగా వించారు. ఆది దంపతుల వలె వెలుగొందు పార్వతీ పరమేశ్వరుల వివాహ వేడుకను చూడటానికి ముక్కోటి దేవతలు, మహర్షులు, దేవాది దేవులు, దేవతలు అందరూ బయలుదేరి వెళ్ళారు. శంకరుడు కూడా తన ప్రమదగణంబులను వెంటనిడుకొన బేరీ మృదంగాది వాద్యములతోనూ శంఖము, డమరుకము, డంకాది వాద్యధ్వనులతోనూ మిన్నుముట్టుచుండగా బ్రాహ్మణోత్తములు వేద ఋషుల ఆశీర్వచనముతోనూ హిమవంతుని నగరము చేరెను. హిమవంతుడు కూడా శంకరుని తదితర అతిథులను ఉచిత రీతిని గౌరవించి చక్కని విడిదినిచ్చి పార్వతీ పరమేశ్వరులకు అత్యంత వైభవోపేతంగా వివాహము కావించాడు. ఆది దంపతుల వివాహము అత్యంత రమణీయముగా జరిగింది. ముల్లోకాలు సంతసించాయి. తారకాసురుని తనువు కంపించసాగింది. ఇంద్రాది దేవతలందరూ హిమవంతుని ఇంటి వద్ద రమ్యమైన ఉద్యానవనమును నిర్మింపజేశారు. శంకరుని హిమవంతుని వద్ద దిగబెట్టి వారు వెళ్ళిపోయారు.
శంకరుడు పార్వతితో సరస సల్లాపములాడుతూ రత్యానందము పొందుతూ సుఖించసాగాడు. దంపతులిద్దరూ అమిత రత్యానందమును అనుభవించుచున్నారే గాని పార్వతి మాత్రం గర్భం ధరించుటలేదు. శివుని పుత్రుడే తారకాసురుని సంహరించగలడని కదా ఈ తతంగమంతా. తారకాసురుని ఆగడాలు అకృత్యాలు మితిమీరిపోయాయి. శంకరుడు పార్వతితో నిత్యరత్యానందములో మునిగిపోతూ ఉండటం వలన తారకాసురుడు విజృంభించసాగాడు. ముల్లోకాలను ముప్పతిప్పలు పెట్టసాగాడు. త్రిమూర్తులకు పూజా పునస్కారాలు లేకుండా చేస్తున్నాడు. తన భక్తులను తప్ప మిగిలిన భగవద్భక్తులనందరినీ అతి క్రూరంగా హింసించసాగాడు. లోకాలన్నీ బెంబలెత్తసాగాయి. కానీ ఏం చేయగలరు? బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతలందరూ పార్వతి ఎప్పుడు గర్భం ధరించునోయని ఎదురు చూడసాగారు. శివునికి తారకాసురుని గురించి విన్నవించాలనుకున్నారు. తమ బాధలను నివృత్తి చేసుకోవాలనుకున్నారు. కానీ శివుడు బయటకు రావటం లేదు సరికదా. పార్వతి గర్భం ధరించటలేదు. వారంతా దీర్ఘముగా ఆలోచించి ఒక పథకము వేశారు. దాని ప్రకారము శంకరుడు పార్వతితో రమించు సమయమున అగ్నిదేవుడు వారినేదో కార్యంపై ఆటంకపరిచినట్లు పథకం వేశారు. పార్వతితో నిత్యరత్యానందననుభవిస్తున్న శంకరుణ్ణి ఎలాగైనా కలిసి తమ గోడు విన్నవించాలనుకున్నారు. శివుని అంతఃపురమును చేరి హరహర మహాదేవ, శంభో శంకర అంటూ స్తుతించసాగారు. భక్తుల బాధలను విన్నాడు పరమశివుడు. కానీ రతి మధ్యలో లేస్తే పార్వతి ఏమనుకుంటుందోయని రమించసాగాడు. కానీ భక్తుల హాహాకారాలు మిన్నముట్టసాగాయి. వెంటనే వచ్చి తలుపులు తీశాడు. ఎదురుగా అగ్నిదేవుడు వందనం చేస్తూ కనబడ్డాడు. అసలే రతిక్రియ మధ్యలో వచ్చాడేమో. శివుని వీర్యం ఒక్కసారిగా అగ్నిదేవునిపై పడింది. అగ్నిదేవుడంతా భరించాడు. శివుడు కోపోద్రోకంతో, మీకంతా తొందరే, తారకాసుర సంహార నిమిత్తమే కదా మీరు వచ్చారు. నేనా కార్యంలోనే ఉండగా ఆటంకపరిచారు, అనుభవించండి అంటూ తన వీర్యాన్నంతటినీ ఎదురుగానున్న అగ్నిదేవునిలో వదిలాడు. ఇంతలో పార్వతీదేవి కూడా పడక మీద నుండి దిగ్గున లేచి, మా దంపతుల సుఖం పరాకాష్ఠలో ఉండగా ఆటంకపరిచిన మీకందరికీ సంతానం కలుగుకుండుగాక, మీరందరూ నిస్సంతులైపోండి అని శపించింది. మరీ ముఖ్యంగా శివరేతస్సు గ్రహించిన అగ్నిదేవునిపై కోపించి, శివరేతస్సును స్వీకరించి శివాపరాధం చేసిన నువ్వు నిత్యం కష్టాల పాలవుతావు, సర్వభక్షకుడివైపోతావు అంటూ తీవ్రంగా శపించింది. సంభోగపు సుఖాన్ని పాడు చేసిన అందరినీ తూలనాడింది. అసంతృప్తితో ఉన్న అంబను తీసుకొని శివుడు మరల రత్యానందానికై అంతఃపురంలోనికి పోయాడు. శివుని వీర్యాన్ని భరించిన అగ్నిదేవుడు ఎట్లు గర్భము దాల్చగలడని ఆలోచించారు. చివరకు శివప్రియుడగు గంగాదేవి వద్దకు వెళ్ళి, అమ్మ గంగాభవాని, అగ్నిదేవుడు శివుని వీర్యాన్ని భరించలేకున్నాడు. ఆ శివుని వీర్యము వలన జనయించు పుత్రునితో కానీ తారకాసుర సంహారము జరగదు. కావున లోక కళ్యాణార్థము శివుని వీర్యమును ధరించి మమ్ములను కృతార్థులను చేయు తల్లి అని ప్రార్థించారు. గంగాభవాని ఇంద్రాది దేవతలు అగ్నిదేవుని యొక్క మొర ఆలకించి సమ్మతించింది. అగ్నిదేవుడంతటా శివవీర్యాన్ని గంగలో వదిలివేశాడు. గంగలో పడిన శివవీర్యం కెరటాలకు కొట్టుకొని పోయి రెల్లు పొదల్లో 6 చోట్ల నిక్షిప్తమైపోయింది. బ్రహ్మకి విషయం తెలిసింది. 6 కృత్తికలను పంపి 6 చోట్ల నిక్షిప్తమై ఉన్న శివరేతస్సును ధరింపచేయించారు. తత్ఫలితముగా వారు గర్భవతులైనారు. వారందరూ 6 శిరస్సులు గల బాలుని ప్రసవించారు. ఆ శిరస్సులను అన్నింటినీ ఒకే మొండానికి చేర్చి బ్రతికించగా 6 ముఖాలు గల షణ్ముఖుడు ఉదయించాడు. అతడే కుమారస్వామి. పతుల ఆగ్రహానికి గురైన 6 సతులు తమ పాతివ్రత్యాన్ని నిరూపించుకొని మరల తమ తమ భర్తల వద్దకేగారు. బాలుడైన షణ్ముఖుడు రెల్లు పొదల్లో పెరగసాగాడు. శివరేతస్సును విసర్జించిన అగ్నిదేవుడు దేవాదిదేవులకి ఈ విషయం తెలిసి రెల్లు పొదల్లో పెరుగుతున్న బాలునికి తమ తమ శక్తిని ధారపోయసాగారు. అగ్నిదేవుడు శక్తి అనే ఆయుధాన్నిచ్చాడు. ఇలా అందరూ ఆ బాలునికి తమ తమ శక్తాయుధములను ఇచ్చి బలోపేతుని గావించారు.
ఇంతలో పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఆకాశ మార్గాన లోక సంచారం చేస్తూ షణ్ముఖుని చూశారు. ఈ వింతగొలుపు 6 ముఖాలు గల కుమారస్వామిని చూడగానే ఆమెకు గతం గుర్తుకు వచ్చి అలనాడు శివుడు స్ఖలించిన శివరేతస్సు విషయమై ఆరా తీసింది. సర్వదేవతలు కర్మసాక్షుల ద్వారా ఆ బాలుడే తన కుమారుడని తెలుసుకొని కైలాసానికి రప్పించారా దంపతులు. కైలాసానికి వెళ్ళిన కుమారస్వామిని శివుడు సర్వసైన్యాధ్యక్షుడుగా పట్టాభిషక్తుని గావించాడు. దంపతులిద్దరూ పిల్లవానిని చూసి మురిసిపోయారు. దేవతలందరూ శివపుత్రుని దీవించి తమ తమ శక్తాయుధాలతో బలేపేతుని గావించారు. తారకాసుర సంహారానికి తనయుణ్ణి సిద్ధం చేశాడు శివుడు. షణ్ముఖుడు తారకాసురునిపై దండెత్తాడు. తారకాసురునికి కుమారస్వామికి ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో తారకాసురుణ్ణి వధించి కుమారస్వామి ముల్లోకాలకు మేలు చేశాడు. చూశావా శృతకీర్తి, పెద్దల మాట వినని వాడెంతటి గొప్పవాడైనా నీచమైన మరణమును పొందవలసిందే అంటూ ముగించాడు విద్యాధరుడు. 14వ రోజు పారాయణం సమాప్తం.